కాలజ్ఞానం రాజకీయాలను డిసైడ్ చేస్తుందా? పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు జరగనుందా? ఇదే కాలజ్ఞానం అంటూ నీతులు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? కాలజ్ఞానంలో చెప్పినట్లు రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయా? బాబు రాజ్యం, రాజన్న రాజ్యం అనే పదాలున్నాయా? సృష్టించారు. పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయా? రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు ఎక్కడ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన మాట వింటే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న పద్యంలో ఉన్న వాస్తవం ఇంత. ధరణిలో వికారినామ సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున మార్పులు వచ్చెనయా, చంద్రదోషము నాడు వీడనయా, రాజన్న రాజ్యంబు వచ్చెనయా అనే వ్యాఖ్యలతో కూడిన పద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ తమ్ముళ్లు ట్రోల్ చేస్తున్నారు. తన యజమానురాలు అచ్చమాంబకు బ్రహ్మం గారు కాలజ్ఞానం బోధిస్తే ఇక్కడ ఫ్యాన్ తమ్ముళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాలజ్ఞానం బోధిస్తున్నారు. పచ్చపాటి తమ్ముళ్లు అది నిజమైన కాలజ్ఞానం కాదని కౌంటర్ ఇస్తున్నారు. రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులవుతున్నారు. రాజరికాలు రాజుల పాలన నశిస్తాయి, ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి, దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి అన్న బ్రహ్మం గారి వచనాలు ఏ విధంగా నిజమయ్యాయో అదే తరహాలో ఈ మాటలు కూడా బ్రహ్మం గారే అన్నారని, అవి తప్పకుండా నిజమై తీరుతాయని గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్ తమ్ముళ్లు. అబద్ధం నిజం కాదు, అది జరగదంటూ పచ్చపాటి తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి బ్రహ్మం గారి కాలజ్ఞానం రాష్ట్ర వ్యాప్తంగా వేడి చర్చకు దారితీసింది. కొత్త ఆలోచనలకు తెరలేపింది. రాజన్న రాజ్యం వస్తుందంటే అది జగన్ రాజ్యమా, షర్మిలమ్మ రాజ్యమా, ఇద్దరూ కలిసి చేయితో ఫ్యాన్ తిప్పే రాజ్యమా? వేచి చూద్దాం. అధికారం నిలబెట్టుకోవడానికి అధికార పక్షం తీవ్రంగా శ్రమిస్తుంటే అధికార దాహంతో ప్రతిపక్షం చూస్తుంది. అధికార విపక్షాల గొడవలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధికి ఎవరు పట్టం కడితే ఆ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆశీస్సులు మెండుగా ఉన్న పసుపు పచ్చ దళానికి ఇబ్బందులు లేవని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవడానికి జనసేన పార్టీ ఎలాగో ఉండనే ఉందంటున్నారు. ఫ్యాన్ హై స్పీడ్ లోకి రావడానికి ఫ్యాన్ తమ్ముళ్లు ఉపలాట పడుతున్నారు. చూద్దాం మరి కేంద్రం ఆశీస్సులున్న ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందా, ఫ్యాన్ గాలికి అడ్డం పడుతుందా? ఏది ఏమైనా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మాటలు రాజకీయ పరంగా దుమారం లేపాయనడంలో ఎలాంటి సందేహం లేదు.